ఎంత కష్టం అనుభవించాడు యోబు? చాలా కష్టం అనుభవించాడు. ఎంతవరకు? వచ్చినటువంటి ఆ కష్టాలు దేవుడి నుంచి యోబుని దూరం చేయనంత కష్టం యోబు అనుభవించాడు. అంటే ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయనంత కష్టపడగలిగిన స్వభావం దేవుడి కోసం మనకుంటే ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేదు. మంచి తిండి తినమంటారు డాక్టరు. ఎందుకు? బలం కోసం. ఆరోగ్యంగా ఉండడం కోసం. అవునా? కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, గుడ్డు, మాంసం, పాలు. ఎందుకు? ఫ్రూట్సు, పళ్ళు. ఎందుకు? శరీర బలం కోసం. అంటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన శరీరంలో ఉన్నాం కాబట్టి రోగాల వలన బలహీనపడొచ్చు. సరైన తిండి లేకపోతే బలహీనపడొచ్చు. చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన శరీరం బలంగా ఉండాలంటే ఇవన్నీ పుష్టిగా మనకు కావాలి. అలాగే సాతానున్నాడు ఈ లోకంలో. పాపం ఉంది ఈ లోకంలో. ఆ పాపము, సాతాను మనల్ని దేవుడి నుంచి దూరం చేయకుండా ఉండాలంటే ఇదిగో ఈ బలమైనవి, ఈ పరలోకానికి వెళ్ళేవి మనలో సరిపోయినంత, పడిపోనంత ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళడానికి నిలబడగలం.